Welcome to the final lesson of complete HTML and CSS course, guys. So, ఈ పర్టికులర్ లెసన్లో మనం మన వెబ్సైట్ని రెస్పాన్సివ్ వెబ్సైట్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ప్రాక్టికల్గా అయితే నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం మన మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి దీని స్క్రీన్ సైజ్ని అయితే తగ్గిద్దాం. సో ఫస్ట్ మనం దీన్ని రీసైజ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఈ పర్టికులర్ స్క్రీన్లో 4 వీడియోస్ అయితే చూడడానికి అయితే కనిపిస్తున్నాయి ఒక రోలో. అండ్ ఇప్పుడు మనం దీని స్క్రీన్ సైజ్ని అయితే తగ్గిద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక రోలో మనకి 3 మాత్రమే కనిపిస్తున్నాయి. అండ్ దీంతోపాటు ఇంకా మనం తగ్గించినట్లయితే ఒక రోలో మనకి 2 వీడియోస్ మాత్రమే పడుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఆటోమేటిక్గా మన వెబ్సైట్ని రెస్పాన్సివ్నెస్గా కన్వర్ట్ చేయాలంటే దీనికోసం మనం మీడియా క్వెరీస్ని అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఈ మీడియా క్వెరీస్ అంటే ఏంటి, వీటిని మనం ప్రాక్టికల్గా యూజ్ చేసి వెబ్సైట్ని ఎలా రెస్పాన్సివ్గా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మనం మన వెబ్సైట్ని రెస్పాన్సివ్గా కన్వర్ట్ చేసే ముందు మన మెయిన్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మనం రైట్ క్లిక్ చేద్దాం అండ్ ఇన్స్పెక్ట్ మీద కూడా క్లిక్ చేద్దాం. అండ్ ఇక్కడ మీరు టాప్లో ఈ పర్టికులర్ సెక్షన్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ బిట్ ఉంది కదా, దీన్ని అయితే చెక్ చేయండి. సో నేను ఇప్పుడు స్క్రీన్ సైజ్ని అయితే తగ్గిస్తున్నాను అనమాట. సో నేను స్క్రీన్ సైజ్ తగ్గిస్తుంటే ఆ వాల్యూ కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. సో ఇంకా మనం తగ్గిద్దాం. సో ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి సెట్ అయిన బ్రేక్ పాయింట్ టచ్ అయ్యేసరికి మనకి 4 వీడియోస్ నుంచి 3 వీడియోస్కి అయితే చేంజ్ అయింది. సో ఈ పర్టికులర్ బిట్ని యూజ్ చేసే మన వెబ్సైట్ మనం రెస్పాన్సివ్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఎలా అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి క్రాస్ చేసేద్దాం. అండ్ మన వెబ్సైట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం VS కోడ్ని కూడా ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం దేన్ని టార్గెట్ చేయాలి, మనం వీడియోస్ని రెస్పాన్సివ్గా కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి video.css అనే ఫైల్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అండ్ దీంట్లో మనం టాప్లో చూసినట్లయితే స్టార్టింగ్ మనకి గ్రిడ్ అనే నేమ్తో ఒక క్లాస్ అయితే ఉంది. అండ్ ఈ గ్రిడ్లో మనం ఏం చేసాం, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి ఒక రోలో మనం 4 వీడియోస్ పట్టేటట్లయితే చేసాం అనమాట. అండ్ ఇప్పుడు మనం ఆ పర్టికులర్ కీ బ్రేక్ పాయింట్ని యూజ్ చేసి ఒక రోలో 2 వీడియోస్ మాత్రమే పట్టేటట్లయితే చేద్దాం. అది ఎలానో కూడా చూద్దాం. సో ఇప్పుడు మనం సింపుల్గా టాప్కి అయితే స్క్రోల్ చేద్దాం. అండ్ ఎండింగ్లో మనం @ యూజ్ చేసి మీడియా అనే కీవర్డ్ని అయితే యూజ్ చేయాలన్నమాట. సో వీటిని మనం @మీడియా క్వెరీస్ అని చెప్తాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ మీడియా క్వెరీ ఏం చేద్దామంటే మ్యాక్స్ విడ్త్ అని అయితే చెప్దాం అనమాట. సో మీరు ఏదైతే డిక్రీజ్ అవుతుందో అక్కడ విడ్త్, ఆ పర్టికులర్ విడ్త్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 800px అయితే చెప్తా. అండ్ దీంట్లో ఇప్పుడు మనం ఫ్లవర్ బ్రషెస్ ఓపెన్ చేసి మనం ఏదైతే రెస్పాన్సివ్గా స్టైల్స్ని యాడ్ చేయాలనుకుంటున్నామో మన వెబ్సైట్లో ఆ స్టైల్స్ అన్నిటిని మనం దీంట్లో అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ప్రెజెంట్ మనం టాప్లో చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో టోటల్గా 1FR 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 అని 4 టైమ్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోయి దీనిలో ఇప్పుడు మనం సింపుల్గా డాట్ గ్రిడ్ క్లాస్ని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ పైన మనకి 1FR అని 4 టైమ్స్ ఉంది కదా, దీనిలో ఇప్పుడు మనం గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ యూజ్ చేసి 1FR 1FR అనేది చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందో కూడా చూద్దాం. మనం సింపుల్గా ఒక మీడియా క్వెరీని అయితే రాసాం అనమాట. అండ్ దాంట్లో మనం మ్యాక్స్ విడ్త్ని 800px అనేది చెప్పాం. అండ్ ఇక్కడ మనకి మ్యాక్స్ విడ్త్ 800px అంటే ఏంటి అంటే ఇది 0px నుంచి డివైస్ విడ్త్ మనకి 800px ఉన్నంత వరకు ఈ పర్టికులర్ స్టైల్స్ అన్ని ఆ డివైస్కి అయితే అప్లై అవుతాయి అనమాట. అండ్ దీంట్లో మనం ఏం చేసాం, డాట్ గ్రిడ్ క్లాస్ని టార్గెట్ చేసి ప్రీవియస్గా మనకి 1FR అని 4 టైమ్స్ ఉండేది, అంటే ఒక రోలో మనకి 4 వీడియోస్ ఉండే వాటిని ఇప్పుడు మనం 2 వీడియోస్కి అయితే చేంజ్ చేసాం అనమాట. అండ్ ఇది వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ రెస్పాన్సివ్లో కూడా ఎలా బిహేవ్ చేస్తుందో కూడా చెక్ చేద్దాం. సో దీనికోసం మనం స్క్రీన్ సైజ్ని అయితే తగ్గిద్దాం. సో ఇప్పుడు మనం ఇలా డిక్రీజ్ చేస్తే అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి 800px దాంతోపాటు లోపలికి వచ్చేసరికి మనకి 2 వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట ఒక రోలో. కానీ 800px కంటే ఎక్కువ అయ్యేసరికి ఒక రోలో మనకి 4 వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో దీన్ని మనం ప్రాక్టికల్గా అయితే చూడొచ్చు. అండ్ ఈ విధంగా మనం బ్రేక్ పాయింట్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మనం ఇంకో బ్రేక్ పాయింట్ని కూడా క్రియేట్ చేద్దాం. సో ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. అండ్ మళ్ళీ VS కోడ్ని ఓపెన్ చేసి దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ కిందన పేస్ట్ చేద్దాం. సో ప్రీవియస్గా మనం మ్యాక్స్ విడ్త్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా మిన్ విడ్త్ అంటే ఏంటి కూడా నేర్చుకుందాం. సో ఇక్కడ మనం 800px కాకుండా 1000pxని అయితే మెన్షన్ చేద్దాం అనమాట. అండ్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్లో ఇంకో 1FR ఇంకో 1FR అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఏ విధంగా బిహేవ్ చేస్తుందని
దీన్ని కూడా ప్రాక్టికల్గా అయితే మాట్లాడదాం. సో మిన్ విడ్త్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి డివైస్ విడ్త్ మినిమం 1000 px ఉంటుందో అప్పుడు మనకి ఈ స్టైల్స్ అన్ని వెబ్సైట్ మీద అయితే అప్లై అవుతాయి అనమాట. అంటే మినిమం విడ్త్ మనకి 1000 px ఉండేటప్పుడు ఒక రోలో మనకి చూడడానికి 4 వీడియోస్ అయితే ఉంటాయి అనమాట. అండ్ దీన్ని కూడా మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో ప్రెజెంట్ మనకి 1000 px కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి సో మినిమం విడ్త్ మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూడొచ్చు. సో దీన్ని మనం ఇంకా ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలంటే దీన్ని ఇప్పుడు మనం 3కి అయితే చేంజ్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే మనకి 3కి అయితే చేంజ్ అయిపోయి. సో ఈ విధంగా మనం మినిమం విడ్త్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ మళ్ళీ దీన్ని మనం 4లోకే పెట్టేద్దాం అనమాట. అండ్ దీంతో పాటు ఫైనల్గా మనం ఇంకో బ్రేక్ పాయింట్ గురించి కూడా నేర్చుకుందాం. సో దానికోసం మళ్ళీ మనం @media యూజ్ చేసి ఇప్పుడు మనం మిన్ విడ్త్ని దాంతోపాటు మ్యాక్స్ విడ్త్ని కూడా టార్గెట్ చేద్దాం. సో ఇది ఎలా టార్గెట్ చేయాలో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం మిన్ విడ్త్ని పెడదాం. సో మిన్ విడ్త్ని మనం 801 పిక్సెల్స్ అయితే పెడదాం అనమాట. సో టాప్లో మనం మ్యాక్స్ విడ్త్ని యూజ్ చేసి 800 pxలో మనం 2 వీడియోస్ మాత్రమే సెట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం మిన్ విడ్త్ని 801 పిక్సెల్స్కి సెట్ చేసి దీంతో పాటు ఇప్పుడు మనం పక్కన ఎండ్తో సెపరేట్ చేసి ఇంకోటి కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో దీంట్లో మనం మ్యాక్స్ విడ్త్ యూజ్ చేసి ఇక్కడ మనం 999 పిక్సెల్స్ అని చెప్దాం అనమాట. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో మనకి మ్యాక్సిమం విడ్త్ అంటే 0 నుంచి 800 వచ్చేటప్పుడు ఈ బ్రేక్ పాయింట్లో ఏవైతే ఇచ్చామో అవి మనకి వర్క్ అవుతాయి. అండ్ మనకి మినిమం విడ్త్ 1000 px అయ్యేటప్పుడు ఒక రోలో మనకి 4 వీడియోస్ అయితే ఉంటాయి. అంటే ఈ బ్రేక్ పాయింట్ మనకి వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసింది మనకి దీనికి ఈవెన్ దీనికి మధ్యలో అనమాట. అంటే మినిమం విడ్త్ మనకి 801 పిక్సెల్స్ అయిన తర్వాత మ్యాక్సిమం విడ్త్ మనకి 999 పిక్సెల్స్ అయ్యేటప్పుడు మనకి దీంట్లో ఉండే స్టైల్స్ అయితే అప్లై అవుతాయి అనమాట. అంటే పై దీనికి కింద దీనికి మధ్యలో మనకి ఈ పర్టికులర్ బ్రేక్ పాయింట్ అయితే వర్క్ అవుతుంది. సో దీనికోసం మళ్ళీ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ సింపుల్గా దీంట్లోనైతే పేస్ట్ చేద్దాం. అండ్ మనం ఈ పర్టికులర్ బ్రేక్ పాయింట్లో ఒక రోలో 3 వీడియోస్ అయితే చూడడానికి అయ్యేటట్లయితే పెడదాం అనమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్లో వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో సింపుల్గా మినిమైజ్ అయితే చేద్దాం. అండ్ స్క్రీన్ సైజ్ని ఇంక్రీజ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక రోలో మనకి 3 వీడియోస్ మాత్రమే చూడడానికి కనిపిస్తున్నాయి. సో 800 మ్యాక్స్ విడ్త్ అయ్యేటప్పుడు మనకి 2 ఉన్నాయి. మనకి 801 మినిమం విడ్త్ అయ్యేటప్పుడు 3కి చేంజ్ అయ్యాయి. అండ్ మళ్ళీ మనం దీన్ని ఇంక్రీజ్ చేసామంటే మనకి మినిమం విడ్త్ 1000 px అయ్యేసరికి చూడడానికి 4 వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో ఈ విధంగా మనం వెబ్సైట్ని రెస్పాన్సివ్గా అయితే క్రియేట్ చేయొచ్చు. దేంతో @media queriesని యూజ్ చేసి. అండ్ దీన్ని మనం ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా పెర్ఫామ్ చేసామన్నమాట. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ని రెస్పాన్సివ్గా ఎలా కన్వర్ట్ చేయాలనేది ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం కదా. అండ్ ఇప్పుడు మనం ఇంకో టాపిక్ గురించి కూడా నేర్చుకోబోతున్నాం. అదే మనకి CSS షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ అనమాట. సో దీన్ని మనం సింపుల్గా CSS షార్ట్ కట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇదేంటో కూడా చూద్దాం. సో సింపుల్గా VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ప్రెజెంట్ మనం beta.cssలోనే మనం కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి టైమ్ అనే నేమ్తో ఒక స్టైల్ని అయితే చేసాం. సో ఈ పర్టికులర్ స్టైల్ మనం దేనికి యూజ్ చేసాం? దీన్ని మనం థంబ్నెయిల్లో రైట్ బాటంలో ఈ పర్టికులర్ టైం కోసం అయితే యూజ్ చేసాం అనమాట. అండ్ దీని బాటంలో మనం చూసినట్లయితే ప్యాడింగ్ని మనం టోటల్గా 4 ప్రాపర్టీస్ యూజ్ చేసి అయితే యాడ్ చేసాం అనమాట. లైక్ మనం లెఫ్ట్ని వేరేగా ఇచ్చాం, రైట్ని, టాప్ అండ్ బాటమ్ని సెపరేట్గా అయితే ప్రొవైడ్ చేసాం. సో షార్ట్ కట్గా వీటిని మనం యాడ్ చేయాలంటే దాన్ని కూడా మనం సింగిల్ లైన్లో యాడ్ చేయొచ్చు అనమాట. అది ఎలా కూడా చూద్దాం. దానికోసం మనం సింపుల్గా ప్యాడింగ్ అని ఈ పర్టికులర్ ప్రాపర్టీని యూజ్ చేసి డైరెక్ట్గా మనం ఈ 4 సైడ్స్కి ఈక్వల్గా మనం ప్యాడింగ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకుంటే ప్యాడింగ్లో మనం సింపుల్గా ఒక 10 px అయితే చెప్పచ్చు. సో ఇది మనకి లెఫ్ట్కి, రైట్కి, టాప్ అండ్ బాటమ్కి 10 px అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ సింపుల్గా సేవ్ చేస్తే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా చూడొచ్చు. మనకి ఆల్ సైడ్ మనకి 10 px ప్యాడింగ్ అయితే తీసుకుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే దీంట్లో మనం లెఫ్ట్ అండ్ రైట్కి వేరేగా ప్యాడింగ్ యూజ్ చేసాం లైక్ 2 px అని. అండ్ టాప్ అండ్ బాటమ్కి మనం వేరేగా అయితే యూజ్ చేసాం లైక్ 1 px అని. సో దీన్ని కూడా మనం సింగిల్ లైన్లో పెట్టచ్చా అంటే ఎస్ అనమాట. సో ఇది ఎలానో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం 1 px అని చెప్దాం అనమాట. అండ్ దాంతోపాటు నెక్స్ట్ మనం 2 px అని చెప్దాం. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? స్టార్టింగ్ ప్యాడింగ్లో మనకి ఈ 1 px వెర్టికల్ డైరెక్షన్ అయితే ప్యాడింగ్ యాడ్ చేస్తుంది అనమాట. అంటే మనకి ప్యాడింగ్ టాప్ 1 px యాడ్ చేస్తుంది అండ్ ప్యాడింగ్ బాటమ్ కూడా మనకి 1 px అయితే యాడ్ చేస్తుంది. అండ్ సెకండ్ ఏదైతే మెన్షన్ చేసాం మనం ఈ 2 px మనకి లెఫ్ట్ 2 px
అండ్ రైట్ 2px ప్యాడింగ్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ విధంగా మనం వెర్టికల్ అండ్ హారిజంటల్ గా కూడా ప్యాడింగ్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇది వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి వీటిని ఇక్కడ నుంచి మనం సింపుల్ గా రిమూవ్ చేద్దాం అండ్ సింపుల్ గా సేవ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే సేమ్ మనకి ప్రీవియస్ గా ఎలా అయితే ఉందో ఆ విధంగానే ఉందన్నమాట. అండ్ మళ్ళీ మనం ఈ సింగిల్ లైన్ లో సెపరేట్ గా ప్యాడింగ్ ని మనం ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ కి పెట్టచ్చు అంటే ఎస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5px అయితే యూజ్ చేస్తా స్టార్టింగ్, అండ్ సెకండ్ నేను 10px యూజ్ చేస్తా, థర్డ్ నేను 15px యూజ్ చేస్తా, అండ్ ఫైనల్ గా నేను 20px అయితే యూజ్ చేస్తా. అండ్ ఇప్పుడు నేను 4 sides అయితే టార్గెట్ చేశాను అనమాట. అండ్ సేవ్ చేసి ఎలా వర్క్ అవుతుందో కూడా చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ మనకి డిఫరెంట్ ప్యాడింగ్ అయితే యాడ్ అయిందనమాట. అండ్ ఇది మనకి ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం 5px చెప్పాం కాబట్టి ఇది మనకి టాప్ సైడ్ ప్యాడింగ్ అయితే స్టార్టింగ్ యాడ్ చేస్తుంది అనమాట. సెకండ్ మనం 10px చెప్పాం కాబట్టి ఇది మనకి రైట్ యాడ్ చేస్తుంది. థర్డ్ మనం 15px చెప్పాం కాబట్టి బాటమ్, అండ్ ఫైనల్గా 20px చెప్పాం కాబట్టి ఇది మనకి లెఫ్ట్ అనమాట. అంటే దీన్ని మనం ప్రాపర్గా గమనించినట్లయితే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్ని ప్యాడింగ్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం సింగిల్ లైన్ ప్యాడింగ్ని కూడా యాడ్ చేయొచ్చు. ఇదే విధంగా మనం సేమ్ మార్జిన్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. లైక్ లెఫ్ట్ మార్జిన్ని రైట్ టాప్ అండ్ బాటమ్ని సెపరేట్గా ఇవ్వకుండా సేమ్ మనం ప్యాడింగ్కి ఎలా అయితే యూజ్ చేసామో అదే విధంగా మనం మార్జిన్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో వీటినే మనం సిఎస్ఎస్ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ దీన్ని మనం ప్రాక్టికల్గా కూడా నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా వీటన్నిటిని ప్రీవియస్ వాల్యూస్కి తీసుకొచ్చేద్దాం. సో వెర్టికల్గా మనం 1px యాడ్ చేద్దాం, హారిజంటల్గా మనం 2px అయితే యాడ్ చేద్దాం, అండ్ సింపుల్గా సేవ్ కూడా చేద్దాం. అండ్ ఇంకో ప్లేస్లో కూడా మనం ఈ షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు కూడా చూద్దాం. సో సింపుల్గా మనం header.cssలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ పర్టికులర్ సెర్చ్ బార్ ఉంది కదా, దీనికైతే మనం యాడ్ చేయొచ్చు అనమాట. సో సింపుల్గా సెర్చ్ బార్ దగ్గరికి వెళ్ళినట్లయితే దీంట్లో మనం బార్డర్, విడ్త్ని, స్టైల్ని, ఈవెన్ కలర్ని మనం ఇక్కడైతే ప్రొవైడ్ చేసాం. సో ఈ మూడింటిని మనం టార్గెట్ చేసి వీటిని కూడా మనం సింగిల్ లైన్లో అయితే ఇవ్వచ్చు అనమాట. సో స్పెసిఫిక్గా మనం విడ్త్ని, స్టైల్ని అండ్ కలర్ని 3 ప్రాపర్టీస్ లెక్క అయితే విడదీయాల్సిన అవసరం అయితే లేదనమాట. అది అలానో కూడా చూద్దాం. సో డైరెక్ట్గా మనం బార్డర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దీంట్లో మనం స్టార్టింగ్ విడ్త్ని అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1px, ఎందుకంటే టాప్లో మనం దాన్నే యూజ్ చేసాం కాబట్టి. అండ్ స్పేస్ తీసుకొని తర్వాత మనం స్టైల్ని అయితే మెన్షన్ చేయొచ్చు అనమాట, విచ్ ఈస్ సాలిడ్. అండ్ దాని తర్వాత మనం కలర్ని అయితే ప్రొవైడ్ చేయాలి. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కట్ చేసేద్దాం అండ్ దీని కింద పేస్ట్ చేద్దాం. అండ్ ఈ మూడింటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ కూడా చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసినా సరే మనకి సెర్చ్ బార్లో ఎటువంటి చేంజెస్ కూడా అవ్వవు అనమాట. సో సింపుల్గా సేవ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీని బార్డర్ దగ్గర కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకొని దీన్ని మనం ఈ పర్టికులర్ సెర్చ్ బటన్ కూడా యూజ్ చేసాం. సో దీంట్లో కూడా సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ దీంతో పాటు వాయిస్ బటన్ కూడా యూజ్ చేసాం కాబట్టి దీంట్లో కూడా సింపుల్గా అప్డేట్ చేద్దాం. సో ఈ విధంగా మనం షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. వీటిని మనం షార్ట్ కట్స్ అని కూడా చెప్పచ్చు. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంకో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి కూడా నేర్చుకుందాం. అదేంటి అంటే ఇన్హెరిటెన్స్ అనమాట. సో ఇన్హెరిటెన్స్ అనేది మనకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా మాట్లాడదాం. సో సింపుల్గా youtube.htmlకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రిడ్ అనే నేమ్తో మన రూట్ డివిజన్ అయితే ఉంది. అండ్ ఈ పర్టికులర్ డివిజన్లోనే మనం ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో ప్రివ్యూ కార్డ్స్ని కూడా పెట్టామన్నమాట. సో మనం పైకి కూడా స్క్రోల్ చేయొచ్చు. సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ బాక్స్ని ఈ పర్టికులర్ గ్రిడ్ డివిజన్లోనే పెట్టాం. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే ఇన్హెరిటెన్స్లో ఏవైనా స్టైల్స్ని మనం ఈ పర్టికులర్ రూట్ డివిజన్కి అప్లై చేసామంటే అవి బాటంలో ఉండే సబ్ డివిజన్స్ కూడా అప్లై అవుతాయి అనమాట. సో దీన్నే మనం సింపుల్గా ఇన్హెరిటెన్స్ అని చెప్పొచ్చు. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా పెర్ఫామ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం video.cssలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మనకి మన రూట్ డివిజన్ క్లాస్ కూడా ఉంది. దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని మనం రెడ్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో ఉండే టెక్స్ట్ కంటెంట్ మొత్తం మనకి రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయింది. సో ఇదే మనకి ఇన్హెరిటెన్స్ అంటే. సో సింపుల్గా మనం ఒక్కొక్క టెక్స్ట్ని టార్గెట్ చేయకుండా డైరెక్ట్గా మనం రూట్ డివిజన్కి ఏవైనా స్టైల్స్ని అప్లై చేసామంటే
లాన్ ఉండే కంటెంట్ కూడా మనకి ఆ పర్టికులర్ సిఎస్ఎస్ ప్రాపర్టీ అయితే అప్లై అవుతుంది అనమాట. దీన్ని ఇప్పుడు మనం కలర్తో అయితే పెర్ఫామ్ చేసాం. అండ్ ఈ విధంగా మనకి ఇంకా కొన్ని ప్రాపర్టీస్ కూడా ఉన్నాయన్నమాట. అదేంటి అంటే టెక్స్ట్ డెకరేషన్. సో ఈ టెక్స్ట్ డెకరేషన్ కూడా మనకి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ అనమాట. సో సింపుల్గా సేవ్ కూడా చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే టెక్స్ట్ డెకరేషన్లో మనం అండర్లైన్ అని మెన్షన్ చేసాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్స్ట్కి అండర్లైన్ కూడా అప్లై అయింది. అండ్ దీంతో పాటు ఈ పర్టికులర్ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీలో మనకి ఫాంట్ సైజ్ ఉంది, దాంతోపాటు మనకి ఫాంట్ ఫ్యామిలీ కూడా ఉందన్నమాట. సో మనం ప్రతిసారి పైకి స్క్రోల్ చేసినట్లయితే టెక్స్ట్కి మనం వేరేగా ఫాంట్ ఫ్యామిలీ యాడ్ చేసాం, అండ్ దాంతోపాటు టైంలో మనం వేరేగా ఫాంట్ ఫ్యామిలీని అయితే యాడ్ చేసాం. కానీ ఈ పర్టికులర్ ఇన్హెరిటెన్స్ టెక్నిక్ని యూజ్ చేసి మనం ఒక్కసారి మాత్రమే అప్లై చేసి అన్నిటికీ యాడ్ అయ్యేటట్లయితే చేయొచ్చు అనమాట. సో దీన్ని ఎక్కడి నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ మనం టెక్స్ట్ కూడా ఉంది కదా, ఈ టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్ ఫ్యామిలీని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. సో మనకి ఇప్పుడు అన్నిటికైతే రిమూవ్ అయింది. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం సింపుల్గా రోబోటో కామా ఏరియల్ అనమాట. సో ఇప్పుడు మనకి అన్నిటికీ ఆ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీ అయితే అప్లై అయింది. అండ్ దీంతో పాటు ఈ పర్టికులర్ ఫాంట్ ఫ్యామిలీని మనం ఎక్కడెక్కడ మెన్షన్ చేసాం, ఈవెన్ మనం సైడ్ బార్లో కూడా అప్లై చేసాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని నుంచి కూడా దీన్ని రిమూవ్ చేద్దాం. అండ్ దీంతో పాటు సైడ్ బార్లో కూడా వెళ్ళి దీనిలో కూడా ఇప్పుడు మనం ఫాంట్ ఫ్యామిలీని అయితే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఎంటైర్ వెబ్సైట్లో ఫాంట్ ఫ్యామిలీ అయితే రిమూవ్ అయిపోయింది. సో మనకి డిఫాల్ట్ ఫాంట్కి అయితే వచ్చేసింది అనమాట, విచ్ ఈస్ టైమ్స్ న్యూ రామన్ అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా విఎస్ కోడ్ ఓపెన్ చేసి మన జనరల్ స్టైల్స్లో మనకి బాడీ అయితే ఉంది. సో ఇప్పుడు మనం సింపుల్గా బాడీకి ఆ ఫాంట్ ఫ్యామిలీని యాడ్ చేసామంటే అన్నిటికీ ఈజీగా ఇన్హెరిట్ కూడా చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ మనం ఫాంట్ ఫ్యామిలీలో రోబోటో కామా ఏరియల్ అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఒక్క బాడీకి ఫాంట్ ఫ్యామిలీని యాడ్ చేసాం కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్కి అదే ఈజీగా ఇన్హెరిట్ కూడా చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఇన్హెరిటెన్స్ టెక్నిక్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ అలానే మనం ఇప్పుడు ఫైనల్గా మన లాస్ట్ టాపిక్ గురించి అయితే నేర్చుకుందాం. అదేంటి అంటే సెమాంటిక్ ఎలిమెంట్స్ అనమాట. ఈ సెమాంటిక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అని ప్రాక్టికల్గా మనం youtube.html అనే ఫైల్ అయితే మాట్లాడదాం. దీనిలో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మనకి హెడర్ అనే సెపరేట్ ఎలిమెంట్ ఉంటుంది, నావ్ అనే సెపరేట్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ విధంగా మనకి సెపరేట్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రీవియస్గా మనం హెడర్ని క్రియేట్ చేసేటప్పుడు డైరెక్ట్గా మనం డివ్ అనే ట్యాగ్ని అయితే యూజ్ చేసాం. ఈవెన్ సైడ్ బార్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా డివ్ ట్యాగ్ని యూజ్ చేసాం. అండ్ మెయిన్ వీడియోస్ని పెట్టడానికి కూడా మనం డివ్ ట్యాగ్ని యూజ్ చేసాం అనమాట. సో ఈ విధంగా మనం డివ్ ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే నో. కానీ మనం ఈ విధంగా సెమాంటిక్ ఎలిమెంట్స్ని యూజ్ చేయడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ని మనం డిప్లాయ్ చేసిన తర్వాత మన వెబ్సైట్ స్టార్టింగ్ ప్లేస్లో రావాలంటే అప్పుడు మనకి ఈ సెమాంటిక్ ట్యాగ్స్ అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. అంటే సెర్చ్ ఇంజిన్లో మనకి ఈ పర్టికులర్ సెమాంటిక్ ట్యాగ్స్ అయితే హెల్ప్ చేస్తాయి. ఈవెన్ మనం సెమాంటిక్ ట్యాగ్స్ని యూజ్ చేసి కోడ్ స్ట్రక్చర్ని మనం ప్రాపర్గా ఐడెంటిఫై కూడా చేయొచ్చు అనమాట. సో మనకి డివిజన్కి సెమాంటిక్ ట్యాగ్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే నో, రెండు మనకి సిమిలర్గానే వర్క్ అవుతాయి. కానీ సెర్చ్ ఇంజిన్లో మనకి ఈ పర్టికులర్ సెమాంటిక్ ఎలిమెంట్స్ అయితే హెల్ప్ చేస్తాయి అనమాట. అందుకే మనం మన కోడ్ స్ట్రక్చర్లో సెమాంటిక్ ట్యాగ్స్ని అయితే యూజ్ చేయాలి. సో ప్రెజెంట్ మనం హెడర్కి యూజ్ చేసిన డివిజన్ ప్లేస్లో డివిజన్ మనం హెడర్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీంతోపాటు బాటంలో ఈ పర్టికులర్ ప్లేస్లో కూడా హెడర్ టైల్ ట్యాగ్ అయితే యాడ్ చేద్దాం. అండ్ సైడ్ బార్కి కూడా మనం నావ్ అని అయితే చెప్దాం అనమాట. ఇక్కడ నావ్ అంటే నావిగేషన్ కాబట్టి లెఫ్ట్ సైడ్ మనకి సైడ్ బార్ నావిగేషన్ లెక్క అయితే వర్క్ అవుతుంది. సో సింపుల్గా నావ్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ గ్రిడ్ ఉంది కదా, సో ఇక్కడ గ్రిడ్ అంటే మనకి ఈ పర్టికులర్ బాక్స్ అనమాట. సో వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ బాక్స్, దీన్ని ఇప్పుడు మనం మెయిన్ డివిజన్లోకి అయితే చేంజ్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ మనం మెయిన్ అని ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. సో మన మెయిన్ డివిజన్లో ఈ పర్టికులర్ కంటెంట్ అయితే ఉండాలన్నమాట. సో సింపుల్గా దీని అంతటిని ఇక్కడ నుంచి కట్ చేసేద్దాం. సో కట్ ఇట్. అండ్ దీన్ని మనం సింపుల్గా మెయిన్ డివిజన్లో అయితే పేస్ట్ చేద్దాం. అండ్ దీంతోపాటు ఫైనల్గా మనం ఇంకో ట్యాగ్ని కూడా చేంజ్ చేయాలి. అదేంటి అంటే ఈ పర్టికులర్ వీడియో గ్రిడ్ ట్యాగ్ అనమాట. ఇది మనకి సెక్షన్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో డివిజన్ ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం, దీన్ని మనం సెక్షన్ కిందకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఫైనల్గా బాటమ్ కూడా వెళ్ళి
అక్కడ కూడా రీప్లేస్ చేద్దాం. సో ఈ విధంగా మనం సెమాంటిక్ ట్యాగ్స్ని అయితే యూజ్ చేయాలి. ఈ విధంగా మనం స్ట్రక్చర్ని ఫాలో అయినట్లయితే సెర్చ్ ఇంజిన్లో మనకి ప్రాపర్గా హెల్ప్ కూడా అవుతుంది అనమాట, మన వెబ్సైట్ ఫస్ట్ రావడానికి. సో వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా మనం సెమాంటిక్ ఎలిమెంట్స్ గురించి కూడా నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా HTML పేజ్లో మనం కమెంట్ చేయాలంటే ఏ విధంగా కమెంట్ చేయాలో కూడా చూద్దాం. సో దీనికోసం మనం !! యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనం ఏదైనా పెట్టామంటే ఇది మనకి వెబ్సైట్లో అయితే విజిబుల్ అవ్వదన్నమాట. సో దీన్ని మనం సింపుల్గా కమెంట్ అని చెప్పచ్చు. సో ఈ విధంగా మనం HTMLలో కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి దీన్ని రిమూవ్ చేద్దాం. స్టార్టింగ్ మనకి ఇక్కడ హెడర్ ఉంది కాబట్టి దీన్ని హెడర్ అనుకుందాం అనమాట. అండ్ దీంతో పాటు పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మనకి సైడ్ బార్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం కమెంట్ యూజ్ చేసి సైడ్ బార్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ఈజీగా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ని ఐడెంటిఫై కూడా చేయొచ్చు. ఇక్కడ కూడా కమెంట్ యూజ్ చేద్దాం. సో దీన్ని మనం మెయిన్ కాబట్టి మెయిన్లో అయితే పెడదాం అనమాట. అండ్ ఈ విధంగా మనం కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ మనం CSSలో కూడా కమెంట్స్ యూజ్ చేయాలంటే దీంట్లో మనం వేరేగా ఇంకో సింటాక్స్ని అయితే ఫాలో అవుతాం అనమాట. ఆ సింటాక్స్ ఏంటి అంటే !! మళ్ళీ స్టార్తో ఎండ్ చేసి !! అని చెప్పాలన్నమాట. సో దీంట్లో మనం ఏవైనా స్టైల్స్ని పెట్టాలనుకుంటే దీంట్లో మనం ఆ పర్టికులర్ స్టైల్స్ని అయితే మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇవి మనకి వెబ్సైట్ మీద కూడా రిఫ్లెక్ట్ అవ్వు, కానీ మనకి కమెంట్ లెక్క అయితే వర్క్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం CSSలో కూడా కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. సో దీనికోసం మనం !! మళ్ళీ స్టార్ యూజ్ చేసి !! అయితే ఎండ్ చేయాలన్నమాట. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. టాప్లోకి వెళ్ళిపోయి ఇది మనకి హెడర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం !! హెడర్ అని చెప్పి !! ఈ విధంగా మనం కమెంట్స్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్లీ మనం కంప్లీట్ HTML అండ్ CSS కోర్స్ని అయితే కంప్లీట్ చేసాం. అండ్ దీంతో పాటు ఎండింగ్ కల్లా మనం యూట్యూబ్ క్లోన్ అనే ఒక ప్రాజెక్ట్ని కూడా బిల్డ్ చేసాం. అండ్ దీన్ని మీరు రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు కిందన కమెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏ కోర్స్ని స్టార్ట్ చేద్దాం అనేది కూడా కిందనైతే కమెంట్ చేయండి.